ఫ్రెండ్ మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంది, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది అంటే రేవంత్ రెడ్డికి దినాలు దగ్గరకు వచ్చినాయి అనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి ఎంత తొందరగా బొందబెట్టడానికి రెడీ ఉన్నదో అంత పబ్లిక్ అంటే ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉన్నదో ఇక్కడ అర్థమైంది ఈ రిజల్ట్ని బట్టి. ఆయన ఎంతో అంటారు కదా, అన్ని విధాల ప్రయత్నించాడు అంటారు కదా, అన్ని విధాల దౌర్జన్యం చేసి, గుండాయిజం చేసి, రిగ్గింగ్ చేసి, బంగారము ఎండి ఏమేమి పంచాలో అన్నీ పంచుకున్న తర్వాత కూడా ఇంత రిజల్ట్ వచ్చిందంటే ఇక బీఆర్ఎస్కు బాపు కేసీఆర్కు ఏ రేంజ్లో ఇమేజ్ ఉన్నది, మళ్ళా బాపు కేసీఆర్ రావాలని ప్రజలు ఎట్లా కోరుకుంటున్నారో ఈ రిజల్ట్ని బట్టి తెలుస్తుంది. అయితే పూర్తిగా కూడా ఎవరైతే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడో కొంతమంది అధికారులతోని ఫోన్ మాట్లాడి మరి మేము గెలిపించుకుంటాం అదంతా చూసారా మీరు? చూసినాం కదా, అది ఫోన్ ట్రాపింగ్ ఇంకా అవుతున్నదంటే అంటే వీళ్ళు మాట్లాడింది పక్కన పెట్టేసి ఫోన్ ట్రాపింగ్ అవుతుందని ప్రజలను వేరే దారి పట్టిస్తుండు. ఫోన్ ట్రాపింగ్ పక్కన పెట్టి ఒక మంత్రివి సిగ్గు శరం లేకుండా గవర్నమెంట్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనో, ఎట్లా రిగ్గింగ్ చేయాలనో, ఎట్లా ప్రజలను అంటారు కదా బోల్తా కొట్టించి ఈరోజు ఖమ్మంలో మొత్తం ఫుల్ మెజార్టీతో వచ్చినట్టు. ఏం మొహం పెట్టుకొని మెజార్టీతో వచ్చినావు? మొత్తం ఆఫీసర్లను, బూత్లను, ఓటర్లను అందరినీ ఆ చేతిలో పెట్టుకొని ఈరోజు మేము గెలిచినామంటే అది గెలిచినట్ట తమ్మి అది ఓటర్ ప్రజలు ఓటేసింది కాదు, రిగ్గింగ్ చేసి గెలిచినావు. పొంగులేటి నువ్వు ఎక్కడ మొహం పెట్టుకోవాలో అది చూసుకో ఫస్ట్. ఈరోజు ఎంత దుర్వినియోగం చేసుకోవాలో అంత చేసుకొని మేము గెలిచినామని చెప్పుకోవడం గొప్ప కాదు. రేపు పొద్దున 29లో ఎట్లా ఉంటుంది అంటారు కదా, మాకు 100కు 100 సీట్లు మాకు వస్తాయని చెప్పేసి ఈరోజు ప్రజలు తీర్పిచ్చిర్రు. ఎక్కడ చూడు అక్కడ ఎంత దౌర్జన్యం చేసిర్రు చూసిరు కదా మీరు. 2 రోజుల ముందు 3 రోజుల ముందు నుంచి కాంగ్రెస్ గుండాయిజము, గుండాలను దింపి రిగ్గింగ్ చేసి ఎంఐఎంతో కలిసి ఎన్నో విధాలుగా చేసినాక కూడా ఈరోజు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న వాళ్ళకన్నా మేము ఎంతవరకు పర్సంటేజ్ మాకు 50% వరకు వస్తున్నది మీరు చూడండి. పూర్తిగా కూడా ఎవరైతే జగ్గారెడ్డి ఉన్నాడో జగ్గారెడ్డికి సంబంధించి జగ్గారెడ్డి ఒక పోలీస్ అధికారులని దుర్భాషలాడుతూ మాట్లాడడం, రౌడీ షీట్లను వెనకేసుకొని తిరగడం, ఇదంతా చూసారా మీరు? మీరు జగ్గారెడ్డినే కాదు, ఇప్పుడున్న మూర్ఖుడు కూడా అదే పని. ఆ మూర్ఖుని బట్టే వీళ్ళందరూ గుండాయిజం చేస్తున్నారు. నువ్వు జగ్గారెడ్డి ఖాళీ నోరుతో అన్నాడేమో కానీ ఆడ కూర్చొని ముఖ్యమంత్రి కూడా కాదు వాడే అంటున్నాడంటే వాడే వాళ్ళకంత ఏనుగు బలం ఇచ్చినట్టు. ఇప్పుడు పోయి నేనే రాజు నేనే మంత్రి అంటున్నాడు. ఎడ కూర్చొని అంటున్నావు? ఢిల్లీలో కూర్చొని అంటున్నాడు. ఢిల్లీలో కూర్చొని నేనే రాజు నేనే మంత్రి అంటున్నావు. నువ్వు అంటారు కదా, కుక్కని తీసుకొని సింహాసనం మీద కూర్చోబెట్టినట్టు. నువ్వు రాజు నువ్వు మంత్రి కాదు. నువ్వు నీ రేంజ్ ఏందో ప్రజలకు అర్థమైపోయింది. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఏం ఖర్చు పెట్టినా, గుండాయిజం చేసినా అంటారు కదా, బ్యాలెట్ అవి డబ్బాలు కూడా ఇప్పుడు తాళం చేయలేదు. ఒక దగ్గర పెట్టినవి భద్రపరిచినవి బాక్సులు భద్రపరిచిన దానికి తాళం చేయలేకపోతే ఇరగొట్టి తీసిండ్రంటే ఎంతవరకు ప్రజలు అంటారు కదా, అధికారం ఎంతవరకు ఎక్కడ వరకు ప్రజలది పనిచేస్తున్నారో మీకు అర్థమవుతుంది. ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న వాళ్ళకి ఎంత చిత్తశుద్ధి ఉన్నది. గవర్నమెంట్ పనిచేసేది తాళం చేతులు వలగొడతారు. ఆయన డబ్బాలని లోపల పెట్టి తాళం చేతులు వలగొట్టి ఇరగొడుతున్నారంటే ఈరోజు రేవంత్ రెడ్డి అంటారు కదా అలీబాబా చాలీస్ చోర్ లాగా అయిపోయింది. ఆడ అలీబాబా చాలీస్ చోర్ అంటే తెలుసు కదా, దొంగలు బండిపోతు దొంగలు. ఆ దొంగలు తాళం చేతులు ఎక్కడ పెట్టుకున్నారంటే అందులో లోపల ఏం చేసిండ్రు ఎవరికి తెలుసు. ఈరోజు తాళం చేయి వలగొట్టిరంటే తాళం ఇప్పి ఏమేమి చేసిండ్రు, ఇంకేమేమి అన్ని విధాల న్యాయపరంగా పోతేనే మేము వాళ్ళకు 50% ఉన్నాము. ఏం లేకుండా గుండాయిజం చేసిండ్రు కాబట్టి ఈరోజు అన్ని విధాల ఖర్చు పెట్టిండ్రు. మేము వచ్చినామంటే అది గుండు సున్నా. రేవంత్ రెడ్డి నువ్వు అర్థం చేసుకో, నిన్ను బొందబెట్టే టైం దగ్గరకు వచ్చింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డితో మాట్లాడినటువంటి అధికారుల మీద ఇంతవరకు ఎలక్షన్ కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఏమి చేయదు. గుండు సున్నా అంటారు. నేను చెప్పిన కదా ఇంతకుముందు కూడా, ప్రజాస్వామ్యంలో అంటారు కదా రాజ్యాంగం అనేది బొంద పెట్టేసిండు రేవంత్ రెడ్డి. ఆడ ఢిల్లీలోనేమో రాహుల్ గాంధీ పొట్టోడు రాజ్యాంగం బుక్ పట్టుకొని తిరుగుతాడు. వీడేమో ఇక్కడ రాజ్యాంగమే లేదు. వీడు ఏడ నిలబడితే ఆడనే గవర్నమెంట్, వీడు ఏడ నిలబడితే ఆడనే అంటారు కదా క్యాబినెట్ మీటింగు. ఎక్కడైనా క్యాబినెట్ మీటింగ్ మేడారంలో పెట్టింది విన్నావా తమ్మి? ఏమన్నా నువ్వు అంటే నువ్వు ఏ జాతరలో పోతే ఆ జాతరలో పెట్టుకుంటావా? రేపు పొద్దున్న శ్రీశైలంలో పెట్టుకుంటావా ఏంది? ఆంధ్ర చంద్రబాబు దొత్తు కదా వీడు, శ్రీశైలంలో పోయి పెట్టుకుంటున్నాడు. శివరాత్రికి పోయి శ్రీశైలంలో పెట్టుకుంటాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్. ఆడ కూర్చొని ఇప్పుడు మధ్యాహ్నం వరకు ఉరికొస్తున్నాడు. మళ్ళీ బూతులలో పోయి ఆ కౌంటింగ్ దగ్గర పోయి ఏం కింద మీద చేస్తాడో తెలియదు. కింద మీద అంటారు కదా దొంగ వీడు, ఓటుకు నోటు దొంగ. ఇప్పుడు వచ్చి మళ్ళీ మధ్యాహ్నం వరకు దిగుతున్నాడు. ఆడు ఆయనకి అర్థమైపోయింది నేను ఓడిపోతున్నాను అర్థమైపోయింది. నేనే రాజు ఖాళీ కూర్చొని డైలాగులు కొడుతున్నాడు. పిచ్చి పిచ్చి డైలాగులు కొట్టి నువ్వు
ప్రజాక్షేత్రంలో ఉన్నావు రేవంత్ రెడ్డి. నేనే 29 వస్తా, మళ్ళీ 10 ఏళ్ళు నేనే ఉంటా అంటే ప్రజల చేతులు ఉన్నది. ఓట్లు నువ్వు వేసుకుంటావా కూర్చొని? కాంగ్రెస్ వాళ్ళు వేస్తారా? కానీ ఇప్పుడు ఇచ్చినావు అంటారు కదా, గ్రూప్ సభ్యులు వేస్తేనే నువ్వు చీరలు ఇచ్చినావు చూడు, చీరలు ఇచ్చి ఎడగట్టుకుంటావు ఏడ ఉంటావు అనే మాటలు మాట్లాడితే నువ్వు వస్తావా? ఓటుకు నోటు దొంగ. ఎవరికి ఏమి ఇస్తున్నావు? ప్రజలను మొత్తం మర్చిపోయిండు. గూండాయిజం చేసుకుంటా నేను గెలుస్తున్నా అంటారు కదా. హైడ్రా మీద బాగా సంపాదించిండు. ఫ్యూచర్ సిటీ మీద బాగా లక్షల కోట్లు అంటున్నాడు. ఇప్పుడు మూసీ నది మీద 1,50,000 కోట్లు, 1,50,000 కోట్లు ఇవన్నీ సంపాదించి ప్రజల ఓటుకు అమ్ముకుందాం. ఒక్కొక్క ఓటుకి ఎంత ఇచ్చారో తెలుసా తమ్మి? ఆడ 10,000 నుంచి 30,000 ఇచ్చిరంట. ఇక గెలవకపోతే ఏం గెలుస్తాడు వీడు? అవన్నీ ఇవ్వకముందు కూర్చోమని చెప్పు ఒక దగ్గర మూలకి నీ లోపల. ఇప్పుడు వాళ్ళ సర్పంచులను వాళ్ళని కూడా కిడ్నాప్ చేస్తాడు వీడు. చూసినావు కదా, దౌర్జన్యంగా ఒక బీజేపీ వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తే చచ్చిపోయాడు ఒక పాపము 2 రోజుల ముందే చనిపోయాడు. ఇప్పుడు మళ్ళీ ఈ రోజు ఇంకొక ఆమె బీజేపీ ఆమెనే చనిపోయింది. బీఆర్ఎస్ వాళ్ళ మీద ఎంతవరకు దాడులేని. జగ్గారెడ్డి ఇష్టం ఉన్నట్టు ఓపెన్గా పోలీసు వాళ్ళని తిడుతున్నాడు. ఇష్టమన్న బండబూతులు తిడుతున్నారు. అంటే ఇట్లా బండబూతులు తిట్టి వాళ్ళు పైకి వస్తే ఏం కాదు, మనం ఒక్కరిద్దరం ఏదన్నా మాట్లాడినా మనకు వాళ్ళకి నోటీసులు ఇస్తారంట. ఈ రేవంత్ రెడ్డికి నోటీసులు ఇస్తే 4 కోట్ల ప్రజలు నోటీసులు ఇస్తారు. ఎడబెట్టుకుంటాడు ఈయన ముఖం, ఎడబెట్టుకుంటాడు తమ్మి. ఇట్లాంటి దౌర్జన్యం చేసి గెలుస్తామంటే గెలిచినట్టు కాదు. ప్రజాక్షేత్రంలో 29లో మళ్ళా బాపు కేసీఆరే వస్తారు. పూర్తిగా కూడా ఎవరైతే నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం ఉన్నాడో ఆయన తిడితే నోటీసులు ఇస్తాం లేకపోతే అరెస్ట్ చేస్తామంటూ కూడా పోలీసులు ఒక జీవో కూడా విడుదల చేసిండ్రు. ఎట్లా చూస్తారు అది? ఈ నారా చంద్రబాబుది మనకెందుకు నాయన? వాడు ఎటానో పోని, మనకేం చేసేది ఉంది? వాడు ఆంధ్రోడాడు. ఆంధ్రోని గురించి మనకెందుకు తమ్మి? పోయిన దరిద్రం పోయిందంటే ఈ పొట్టోడు మళ్ళీ ఆంధ్రోలతో దోస్తాని చేస్తున్నాడు. నీళ్ళు ఇచ్చి నిధులు ఇచ్చి వాళ్ళకు అర్థమైందా? ఇక్కడ బొందబెట్టి ఇక్కడ ఎకనామిక్ మొత్తం బొందబెట్టిండు. అమరావతికి సపోర్ట్ చేస్తున్నాడు వీడు, మన పొట్టోడు ఆర్ఎస్ఎస్ వాడు. కాబట్టి చంద్రబాబుది నాయుడు మనకు సంబంధం లేదు, మాకు సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు ఎవరో కూడా మాకు తెలియదు. అర్థమైందా? వాళ్ళు ఆంధ్రాలో ఏమన్నా చేసుకోరు, మాకెందుకు? ఉన్నోళ్ళు ఇక్కడ వాళ్ళని మేము అంటలేము. మా బాపు అట్లాగిన అన్నుంటే ఈరోజు ఒక్క ఆంధ్రాలో ఉండకపోతుండడం. అందరినీ తీసుకొని ప్రజలను ప్రతి ఒక్కరిని ఇక్కడ ఆంధ్ర వాళ్ళని కూడా తీసుకొని మా బాపు పోయిండు. కాబట్టి ఈరోజు తెలంగాణలో మేము నంబర్ 1 ఉన్నాం. వాళ్ళలాగా ఆంధ్ర తెలంగాణ అని వాళ్ళని తిడితే మేము లోపటేస్తామంటే ఎందుకు తిడతారు? ఇంతకుముందు మా బాపుని ఎంతోమంది వాళ్ళందరినీ లోపటేయాల్సి వస్తుంది. ఇప్పుడు గత 10 సంవత్సరాల ముఖ్యమంత్రిని ఎంతోమంది తిట్టిండ్రు. ఈ పొట్టోడు కూడా 100 మాసం ఇప్పుడు కూడా తిడుతుండు ఈ పొట్టోడు. అయినా ఏమంటలేరు. వీని మీద నోటీసులో పడియాలి. అమెరికా పోయి చదువుకొని వచ్చిండంట కదా, మరి ఏం చదువుకున్నారో మీరు అనుకుంటా ఉన్నారు? అమెరికాలో పోయి తలుచుకొని అరేతురే మాట్లాడతాడా? ఆడోళ్ళు చీరలు ఎక్కడ కట్టుకుంటారు అనే మాటలు నేర్చుకోవడానికి పోయిండా? ఆడోళ్ళు బతుకమ్మ చీరలు ఎడ కట్టుకోవాలి, దర్వాజాలు పెట్టుకుంటారా, దర్వాజాలు ఓపెన్ చేసుకొని కట్టుకుంటారా అనేది నేర్చుకోనికి పోయిండా? ఆడికి పోయిండు కదా తమ్మి. ఆడికి పోయి గివి నేర్చుకొని వచ్చిండు. వచ్చిన తర్వాత బాపు కేసీఆర్ని అరే తురే కొడుతున్నాడు. ఎవరివి రా నువ్వు, అసలు నువ్వెవరివి రా అని మేము అడుగుతున్నాం. ఎక్కడికెంచి వచ్చినావురా పొట్టోడా నువ్వు, ఎక్కడికెంచి వచ్చినావు, ఎక్కడ వచ్చినావు ఎవరికి తెలియదు. ఈడు అటు కాకుండా ఇటు కాకుండా ఏ జాతికి చెందినోడు కాదు నాకు తెలిసి అయితే. ఈడు మనుషుల జాతికి చెందినోడు అయితే కాదు. ఈ భాష మాట్లాడుతున్నాడు కాబట్టి ఈరోజు చెప్తున్నావు. ఒక ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకు మంచి చేయాలి. నువ్వు మంచి చేయకున్నామని మంచిగా మాట్లాడు రాత్ర తండ్రి. మంచిగా మాట్లాడకున్నామని నోరు మూసుకొని ఉండు. నీ నోరు మూసుకో. ఏమన్నా మీ కాంగ్రెస్ వాళ్ళకే చెప్తాం. మా సీనియర్లు ఇప్పుడు డాన్సులు చేస్తున్నారు గెలిచినామని. ఏం గెలిచినామని డాన్సులు చేస్తారు తమ్మి? ఇష్టం ఉన్నట్టు వంచిండ్రు. బాటళ్ళు, మద్యము, వెండి, బంగారము, కుక్కర్లు. మొన్న ఎవరు ఆ కుక్కర్లు అంట తీసి బయటేస్తున్నారు. మా దగ్గర మీరు అయ్యలేరు కాబట్టి అంటే వాళ్ళు తెచ్చి బయటేసేస్తారు. కాంగ్రెస్ వాళ్ళు రాసి రంపాన పెడుతున్నారంట. మేము ఓడిపోయినాం కాబట్టి మేము ఇచ్చినవి మాకు ఇయ్యండి అని అడుగుతున్నారు. ఆడదాకా దిగజారింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే కుక్కర్లు ఇచ్చిండ్రు, కూలర్లు ఇచ్చిండ్రు, బంగారం ఇచ్చిండ్రు, వెండి ఇచ్చిండ్రు. ఈ పొట్టోని కూడా ఏమన్నా మన ఇంట్లో బొంద పెడతారు. ఇక పొట్టోడు కూడా పోయి మేము వంట చేస్తాము అంటారు కదా. మిగతా మొత్తం అంతా దిగజారి గెలిచిన ఓట్లు ఇవి ఇవ్వాలి. అంతకుమించి ఏం లేదు. మేము బాపు చేసిన సంక్షేమ పథకాలకు మళ్ళా బాపు కేసీఆర్ రావాలని చెప్పేసి ఈరోజు మాకు ఇప్పుడు ఇంకా మొత్తం కంప్లీట్ కూడా కాలేదు. సగం వాళ్ళకైనా సగం మేము ఉన్నాం. అర్థమైందమ్మా? 100% కూడా రావచ్చు. ఫైనల్గా రేవంత్ రెడ్డికి ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఏం చెప్తాం? వాడు వేస్ట్గా దానికి ఏం చెప్పలేము. వాడు మనుషులకు గింతికేలేడు. మనుషుల జాతిలో చెందినోడు కాదు. ఎందుకంటే మనిషి జాతికి చెందినోడు అయితే మంచిగా మాట్లాడతాడు. ఎక్కడెక్కడనో తిరిగేసి వస్తున్నావు రేవంత్ రెడ్డి. నువ్వు మనిషి జాతికి చెందినాడు. ఆడు ఏం మాట్లాడతాడు ఇప్పుడు సాయంత్రం వరకు మళ్ళీ ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాదు. ఎవరికి అర్థం కాదు. అది భాష అర్థం కాని భాష. అట్లాంటి మూర్ఖుని తెచ్చుకున్నందుకు తొందరగా 29 జమినీ పెడతాడంట. జమినీ కాదు, నిన్ను జమినీ చేసేస్తారు జనం.